హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఎప్పుడు చేసే టమాటా కర్రీ, టమాటా ఎగ్గు కాకుండా ఒక్కసారి ఇలా మిర్చి టమాటాని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దామండి. ముందుగా టమాటాని, మిర్చిని, ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసేయండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేయండి. పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, పొడుగుగా కట్ చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మిర్చిని యాడ్ చేయండి. మీ స్పైసెస్ తగ్గట్టుగా మిర్చిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిర్చి మొత్తం మగ్గాలండి. బాగా ఇలా మగ్గిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేయండి. ఇవి ఒక 2 minutes అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. అల్లం కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోండి. ఈ టమాటా తగ్గట్టుగా మీరు స్పైసెస్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటా అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇది టమాటా కర్రీ వచ్చేసి చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. వేడి రైస్లోకి తింటే కర్రీ సూపర్ అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే అండి. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాని కొంచెం స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేస్తే కొంచెం కర్రీ లాగా దగ్గరగా అవుతుంది. అప్పుడు బాగుంటుంది. చూసారు కదా ఎలా అయిందో? ఇలా కొంచెం స్మాష్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే లైట్గా వాటర్ చల్లండి, లేదంటే టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. 2 minutes మగ్గిన తర్వాత చూడండి మొత్తం ఇలా అయిపోయిందండి. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టమాటా మిర్చి కర్రీ రెడీ అండి. ఇదైతే మీరు ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చేసుకొని తింటారు. వీడియోలో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.